హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. వాళ్ళు ఆవకాయ పెట్టారు. చాలా మంచిగా టేస్టీగా ఉంది. దాన్ని మీకోసం నేను షూట్ చేశాను. ఒకసారి చూడండి, చాలా బాగుంది. చూడండి, చూడగానే ఎంత ఎర్రగా, అదే 3 మ్యాంగోస్ అని వాళ్ళు ఒక కారం తీసుకున్నారండి. అది ఓన్లీ పచ్చడిల కోసమే వేస్తారంట. అది పెద్ద కారం ఏమి ఉండదు, కాకపోతే కలరింగ్ అంతే. చూడండి ఎంత ఎర్రగా. ఇది 3 డేస్ అయ్యాక కలిపాము. దీని ప్రాసెస్ ఏందో నేను చెప్తాను కొలతల వైజ్గా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇలా 3 డేస్ అయ్యాక బాగా కలుపుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. చూడండి, మెంతులు వేయించి పెట్టుకోవాలి. ఇవన్నీ ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకోవాలి ఇవన్నీ. తర్వాత మామిడికాయలు ఇలా ముక్కలుగా చేసుకొని శుభ్రంగా తుడుచుకొని, నేను చూపించే జగ్గుతో నేను 8 డబ్బాలు వేసాను అనమాట. ఆయిల్ ఏమో మనం పల్లి ఆయిల్ 1 లీటర్ ఇలా పోసుకున్నారు గిన్నెలో. తర్వాత మనం కొట్టిన మామిడికాయలు శుభ్రంగా తుడుచుకునేవి తడి లేకుండా ఇలా కలిపారు అంత ఆయిల్లో. ఇలా బాగా కలిపాక శుభ్రంగా అంతా మనం కూడా శుభ్రంగా ఉండి ఈ పచ్చడి చేయాలి. తర్వాత ఇది 3 మ్యాంగో అండి. దీంతో ఒక కప్పు ఇది వేసారు, నేను చూపించాను కదా ఆ జగ్గుతో. దీని ఒక 3 మ్యాంగో పౌడర్ ఒకటి వేసారు, కారం మిర్చి. తర్వాత నార్మల్లీ ఇట్లా కొంచెం ఫుల్ కాకుండా కొంచెం హాఫ్లో ఈ కారం వేసారు. ఇవన్నీ వేసి తర్వాత మనము జీలకర్ర, మెంతులు ఇవన్నీ మనం తీసుకున్న జగ్గుతో అన్నీ కలిపి ఒక జగ్గు ఉండాలి. ఆ జగ్గుతో ఆవపిండి, మెంతులేమో ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు అంతే. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు అవుతుంది మెంతు పొడి. తర్వాత జీలకర్ర పొడి అన్నీ కలిపి ఈ మనం తీసుకున్న జగ్ సైజు వేసుకోవాలి ఒకటి. తర్వాత ఉప్పును కూడా మనం 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పుకు కొంచెం తక్కువ. కావలిస్తే మనం తక్కువ అయిందంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే మాత్రమే కష్టం కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత ఎల్లిపాయలు 1 పావు కేజీ ఎల్లిపాయలు ఇలా ఒలిచినవి వేశారు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేశారు. వేసి ఇవన్నీ మొత్తం బాగా కలిపేశారు అనమాట. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మనము ఆయిల్ వేసాం కదా, 1 లీటర్ ఆయిల్. అది మొత్తం కలిపి ఒక 2 లీటర్స్ పడుతుందండి ఆయిల్. తర్వాత హాఫ్ నూనె వేసుకోవాలి. 1/2 లీటరు వేసుకొని కొంచెం బాగా కలపాలి. ఫస్ట్ కాయలు వేసినప్పుడు అప్పుడు ఆఫ్ వేసాము. తర్వాత ఇవన్నీ కలిపాక ఆఫ్ వేసాము. ఇలా అంతా కలిపి మనము ఒక 3 డేస్ మూత పెట్టి ఉంచాలి. బాగా కలపాలి ఇవంతా. ఇంకో ప్రాసెస్ ఉంది. తర్వాత ఆయిల్ 1/2 ప్యాకెట్ ఆయిల్ వేసి దాంట్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచి మనం తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపు చల్లారాక దీంట్లో కలిపేసుకోవాలి అన్నమాట. చూడండి, ఈ తాలింపు అంతా చల్లారాక దీంట్లో కలిపేసుకోవాలి. తాలింపులో ఆయిల్, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కచ్చాపచ్చా దంచిన ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మళ్ళీ మంచిగా నీట్గా ప్రాపర్గా కలిపేసి మూత పెట్టేసి ఒక 3 డేస్ పక్కకు పెట్టేయాలండి మనం. అసలు
చూడగానే నోరు ఊరుతుంది, అంత బాగుంది అసలు. చాలా బాగుంది, ట్రై చేయండి. ఇదంతా ఇలా కలిపేసుకొని 3 days పెట్టేసుకోవాలి. ఇది గాలి ఎక్కడ తగలకుండా 3 days పెట్టేసుకోవాలి. దీన్ని 3 days తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. మొత్తం ఈవెన్గా కలిపేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. గాజు డబ్బా అయినా పర్లేదు, ఒకవేళ ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు. క్వాలిటీ ఉండేది తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు బెటర్ అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటే మనం గాజు సీసాలో కానీ జార్లు ఉంటాయి కదా, జాడీలు అంటారు కదా, ఆ జాడీల్లో మనం చేసి పెట్టేసుకోవాలి. ఇంతే అండి, ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి వీడియోని.